దేవి అవంతిక అని అమ్మవారికి పేరు. అమ్మవారి అనుగ్రహంతోనే ఆ పట్టణం ఏర్పాటయింది అని. ఇక్కడ ఉండేటటువంటి కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది. అక్కడే ఆవిడ రాత్రి వేళ పట్టణమంతా సంచరించి తెల్లవారేసరికి ఈ దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్ళి తలుపులు వేసుకుని లోపల కూర్చుంటే తెల్లవారిపోతోంది. అంటే నాకు బాగా జ్ఞానం ఇవ్వాలి నువ్వంటే అయితే తలుపు సందులోంచి నాలుక బయట పెట్టమంది. తలుపు సందులోంచి కాళిదాస మహాకవి ఇలా బయట పెట్టగానే బీజాక్షరాలు రాసేసింది అమ్మవారు. తలుపులు తీసి అమ్మవారిని చూసి శ్యామలాదండకం చేశాడు అప్పుడే మహానుభావుడు. కనుక కాళిదాస మహాకవికి జ్ఞానమబ్బినటువంటి క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం. ఇప్పటికీ ఎప్పటి నుంచో ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయమునందు 2 జ్యోతులు వెలుగుతుంటాయి. వాటిని రెండింటిని అఖండ దీపములు అని పిలుస్తారు. ఆ అఖండ దీపములను కూడా మీరు జ్యోతిగా భావన చేయవచ్చు, జ్యోతిర్లింగముగా భావన చేయవచ్చు. కనుక ఈశ్వరుణ్ణి దానిలో మీరు చూడవచ్చు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఒక్క ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైనటువంటి మందిరం ఉన్నది. దాన్ని భస్మ మందిరము అని పిలుస్తారు. అక్కడ ఆవుల యొక్క పేడతో మన పెద్దలు ఋషులు ఎంత గొప్ప నిర్ణయం చేశారండి. ప్రపంచంలో పిపీలికాది పర్యంతంలో ఏ జీవి విడిచిపెట్టినటువంటి మలమైనా దుర్వాసనతో ఉంటుంది. ఒక్క ఆవు మాత్రం గడ్డి తిని పేడ వేస్తుంది. ఆవు పేడ చేత్తో పట్టుకుంటే సువాసన వస్తుంది. సరికదా సూక్ష్మక్రిముల్ని చంపేస్తుంది. అన్నిటినీ మించి ఆ ఇంట ఎంత అమంగళకరమైన వారు తిరిగినా శౌచమిస్తుంది. అందుకే ఆవు పేడ కలిపినటువంటి నీళ్లు పూర్వం ఇళ్లల్లో చల్లి అదంతా శుద్ధి చేసుకోవడం అనేటటువంటి ఆచారం వచ్చింది. అక్కడ భస్మ మందిరము అని ఆ ఆవుల్ని తీసుకొచ్చి ఆవులు వేసినటువంటి పేడని ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి విభూతితో అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం 2 రకాలుగా ఉంటుంది. అసలు సాధారణంగా మనకి ఇక్కడ ఎక్కడ మీకు అది కనపడదు. తెల్లటి పల్చటి బట్టలో విభూతిని పోసేస్తారు. చాలా మెత్తటి విభూతిని మూట కట్టేస్తారు. మూట కట్టి శివలింగం మీద పట్టుకుంటారు. పట్టుకుని విభూతితో అభిషేకం ప్రారంభం చేస్తారు. చేస్తున్నప్పుడు వెనక చదువుతుంటారు, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని చదువుతుంటే మనమైతే ఓ గ్లాస్ తోటో చెంచాతోటో ఇలా టిక్కు 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 కొట్టి కొద్ది 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 కొద్దిగా విభూతి వేస్తాం. వాళ్ళు అలా కాదు. ఈ విభూతి మూట పట్టుకుని ఆ మూటను కొడతారు. కొట్టినప్పుడు శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మతో నిండిపోతుంది. నిండిపోతున్నప్పుడు శంఖాలు, ఈ భేరీలు, పెద్ద పెద్ద మృదంగాలు ఇవన్నీ మోగిస్తుంటే మీరు ఒక అలౌకికమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. కనుక ఆ భస్మ మూటని పట్టుకుని కొడతారు. కొడితే ఆ భస్మ పడి అభిషేకం చేస్తారు. 2 అది మహాకాళ స్వరూపం. కనుక ఆ మహాకాళ స్వరూపం కాబట్టి తెల్లవారుజామున పురుషుల్ని లోపలికి పంపిస్తారు. సంప్రదాయ దుస్తులతో లోపలికి వెళ్ళి అభిషేకం చెయ్యొచ్చు. అప్పుడే శ్మశానంలో ఫ్రెష్గా కాలినటువంటి శవం యొక్క భస్మని పట్టుకొస్తారు అర్చకులు. పట్టుకొచ్చి ఇస్తారు. అది మహాకాళ స్వరూపం. తినేసింది కదండి మరి. అందుకని ఆయనకి ప్రీతి ఆయన స్వరూపాన్ని వెల్లడి చేయడంలోనే ఆ భస్మ పాత్రలు ఇస్తారు అందరికీ. చుట్టూ కూర్చుని ఆ శవభస్మతో అభిషేకం చేస్తారు స్వామికి. కానీ నిజంగా ఉంటున్నప్పుడు కైలాస పర్వతం మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఆ మంత్రోచ్చాటనం, ఆ భేరీలు, ఆ మృదంగాలు అవన్నీ వాయిస్తూ అభిషేకం చేస్తారు. మనమేం చేస్తాం? వారణాసి వెళ్ళి చూడండి ఒకసారి. అసుర సంధ్య వేళ దాటిన తర్వాత చేసే అభిషేకం ఎలా ఉంటుందో అసలు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ అభిషేకం చూస్తుంటే, ఆ ఢమరుకల నాదాలు వింటుంటే, అనువాకానికి వాళ్ళు చేసే చప్పుళ్ళు వింటుంటే, అబ్బా ఏమిరా ఈ అభిషేకం అనిపిస్తుంది మనకి. అది శివానుగ్రహం పొందడం అంటే. శాబ్దికంగా ఒళ్ళు పులకరించిపోయి వెంట్రుకలు నిలబడిపోతాయి. శవభస్మతో స్వామి శంకరుడికి అక్కడ అభిషేకం జరుగుతుంది.